నమస్తే మావ. థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటది. ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నా అనేది. సో, ఫస్ట్ టైమ్ హ్యాకథాన్ చేసే వాళ్ళందరికీ కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో షూట్ చేస్తున్నా. నేను కూడా ఇది ఫస్ట్ టైము హ్యాకథాన్‌లో పార్టిసిపేట్ చేయడం. ఎలా ఉంటుంది, ఏంది అంతా నా ఎక్స్‌పీరియన్స్ మొత్తం షేర్ చేయడానికి అండ్ షూట్ చేయడానికి ట్రై చేస్తాను. గైస్, ఇప్పుడు టైం అయితే 2:10 అవుతుంది. సో, ఇప్పటి వరకు ఏం చేయలేదు. జస్ట్ మార్నింగ్ అయితే అంతా మీటింగ్ అంతా ఏమంటారు, స్పీచెస్ అవన్నీ ఇచ్చారు. ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. జస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తాము ఇలాగా, నెక్స్ట్ ఏమేమి చేయాలి, స్టెప్స్ ఏమున్నాయి, వెరిఫికేషన్ ఎప్పుడు, ఇదంతా చెప్పారు. నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాకు ఈ ఐడి కార్డ్ ఇచ్చారనమాట. సో, హ్యాకథాన్లో ఉన్న వాళ్ళందరికీ ఐడి కార్డ్ మ్యాండేటరీ. సో, నెక్స్ట్ మాకు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో, అది అప్లికేషన్ బిల్ చేయాలన్నమాట. సో, అప్లికేషన్ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ అలాగే మన జీపీఎస్ ట్రాకింగ్ అంతా చేయాలి. సో, దాని గురించి 48 అవర్స్ అనమాట ఈ హ్యాకథాన్ అంతా. లెట్స్ సీ ఏం జరుగుతుందో. గైస్, ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది. సో, మేము క్యాంటీన్కి వచ్చాము స్నాక్స్ కోసం. సో, స్నాక్స్ మాకేం పెట్టారంటే చూపిస్తాను ఒక నిమిషం. పానీపూరి పెట్టారనమాట. సో, ఇది తినేసి మళ్ళీ మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి ఏదో చేయాలన్నమాట. చూద్దాం. గైస్, ఇప్పుడు 8:30 అవుతుంది టైము. సో, ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా అంతా కొంచెం అయింది. ఆల్మోస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి సొల్యూషన్ ట్రై చేస్తా ఉన్నాం. ఆల్మోస్ట్ కొంచెం అయింది. చూద్దాం. డిన్నర్ చేసిన తర్వాత కొంచెం సేపు బ్రేక్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి. స్టే ట్యూన్. ఇప్పుడే డిన్నర్ చేసాం అనమాట. 9 అవర్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కాసేపు అలా వాకింగ్ చేసి తర్వాత ఇంకా మళ్ళీ రంగంలోకి దిగాలన్నమాట. 9 అవర్స్ అయిపోతుంది. గైస్, మా కాలేజీలో ఒక మంచి వ్యూ కనిపిస్తుంది అనమాట. ఫస్ట్ టైం ఇలా నైట్ స్టే కాలేజ్లో. ఎలా ఉందో ఒకసారి చెప్పండి, బ్యాక్గ్రౌండ్ వ్యూ ఎలా ఉందో. అండ్ సో, నా ఓన్ ఒపీనియన్ ఏంటి అంటే, మీరు కూడా ఒకసారి ఇలా హ్యాకథాన్లో దేంట్లో ఒక దాంట్లో పార్టిసిపేట్ చేయండి. మీకు ఏం వచ్చినా, నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా, అట్లీస్ట్ పార్టిసిపేట్ చేసినందుకు మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో, ఆ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు వచ్చింది జస్ట్ నార్మల్గా. ఇదే ఫస్ట్ టైం కాబట్టి. సో హలో గైస్. సో, టైం అయితే 12:50 అవుతుంది. సో, ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ యూఐ అయితే బిల్ చేసాము. దానికి బ్యాక్ ఎండ్ ఇంకా అవి యాడ్ చేయాలి. సో, ప్రస్తుతానికి అయితే అంతవరకు చేస్తున్నాము. సో, చూడాలి, కాసేపు అలా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాం. ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారైనా ట్రై చేయండి. ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. ఇకంతా ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో, ఆఫ్ కోర్స్ వాళ్ళు చెప్పారు ఏఐ టూల్స్ యూజ్ చేసుకొని ట్రై చేయొచ్చు అని చెప్పేసి. సో, మేము అలా ఏఐ టూల్స్ అనేవి యూజ్ చేసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తున్నాం. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో, ఇప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. సో, జస్ట్ ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకున్నాం, బ్రష్ చేసుకొని. అండ్ ఇప్పుడు అంటే నైట్ అంతా ట్రై చేసాం ఇదంతా ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టు అనిపించింది, కానీ ఒక చిన్న ఎర్రర్ వచ్చింది. ఎక్కడ వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. సో, అది చేయాలి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత. కానీ లేదంటే ఇప్పుడు కాసేపు టైం ఉంటుంది కదా, సో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళే ముందర కానీ చేసి చూద్దాం. సో, నైట్ కాసేపు రిలాక్స్ అవుదాం అని చెప్పేసి జస్ట్ ఒక 5 minutes స్లీప్ వేద్దాం అని చెప్పేసి కూర్చొనే రెస్ట్ తీసుకుంటా ఉంటే మా టీం మెంబర్స్ అందరం. సో, మా మెంటర్ అయితే వచ్చి జస్ట్ మాకు ఒక పిక్ తీసుకొని వెళ్ళారు. అండ్ అలాగే మా టీం నెంబర్ కూడా అడిగారు. సో, మాకేం తెలీదు అసలు ఎందుకు అడిగారో ఏమీ తెలీదు. కానీ మా ఫ్రెండ్స్ ఏమో టీం డిస్క్వాలిఫై చేస్తారు అన్నట్టు చెప్తా ఉన్నారు.
కానీ యాక్చువల్గా ఏంటి అనేది మాకు ఇంకా క్లారిటీ లేదు. సో ఇప్పుడు పోయి వెరిఫికేషన్ అప్పుడు ఇంకా మాకు బాగా ఐడియా వస్తుంది. ఇంకా అప్పుడు చూసుకొని నెక్స్ట్ ఏంటో చూద్దాం. Much later. హలో గైస్, ఇప్పుడు టైం అయితే 8:41 అవుతుంది. సో జస్ట్ ఇప్పుడే డిన్నర్ చేయడానికి వచ్చాము. సో ఈ మధ్యలో చాలా స్టోరీ జరిగింది. ఆ స్టోరీ మొత్తం మీకు తర్వాత తినిన తర్వాత చెప్తాను. సో ప్రస్తుతానికి అయితే తిందాం. సో హాయ్ గైస్, సో ప్రస్తుతానికి టైం అయితే 9:19 అవుతుంది. సో మార్నింగ్ చెప్పాను కదా అదే డిస్క్వాలిఫై చేస్తారో ఏమో అని చెప్పేసి. సో మాకు కూడా తెలీదు. మార్నింగ్ మాకు అలొకేట్ చేసిన వెన్యూలోకి వెళ్ళి మేము ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తూ ఉన్నప్పుడు మాకు ఫస్ట్ వెరిఫికేషన్ అనేది జరిగింది. సో మా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మాకు అలొకేట్ చేసిన కోఆర్డినేటర్ ఆర్ మెంటర్ అంటారు. సో వాళ్ళు వచ్చి మా ప్రాజెక్ట్ రివ్యూ అనేది తీసుకున్నారు. సో రివ్యూ తీసుకున్న తర్వాత సో మాకు మార్క్స్ అనేది ఎవాల్యుయేట్ చేస్తారు. సో మాకైతే అసలు హోప్ లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. జస్ట్ ట్రైల్ చేసాము, అంటే వస్తుందో రాదో తెలియదు, అంటే ఫైనల్ ఫేజ్కి సెలెక్ట్ అవుతామో లేదో తెలీదు. బట్ మా బెస్ట్ మేము వేయడానికి ట్రై చేసాం. సో ఆ టైంకి చాలా తక్కువే చేసింది. దాని తర్వాత గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉందో దాన్ని ఇంకొంచెం ఎఫెక్టివ్గా చేంజ్ చేసి నెక్స్ట్ సెకండ్ వెరిఫికేషన్ ఉంటుంది. సో ఆ వెరిఫికేషన్ లోపు అంటే ఈ డెడ్ లైన్ ఇచ్చారు మాకు. సో ఆ డెడ్ లైన్ లోపు మేము ఫినిష్ చేసి చేద్దాం అనుకున్నాం. సో డెడ్ లైన్ ఫినిష్ అయిపోయింది. బట్ సెకండ్ వెరిఫికేషన్ అనేది జరగలేదు. సో ఈవినింగ్ అయితే జస్ట్ నార్మల్ స్ట్రెస్ రిలీఫ్ ఈవెంట్ అనేది చేశారు. సో ఆ ఈవెంట్లో మాకు ఎవరైతే ఫైనల్ ఫేజ్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ అనౌన్స్ చేశారనమాట. సో హోప్ఫుల్లీ బై గాడ్స్ గ్రేస్ అండ్ మేము ఇంత కష్టపడి చేసినందుకు ఫైనల్ ఫేజ్కి సెలెక్ట్ అయ్యాం. సో ఇప్పుడు చూద్దాం. ఫైనల్ ఫేజ్కి సెలెక్ట్ అయ్యాం కాబట్టి కొంచెం మంచిగా ఇంకొంచెం ఎఫెక్టివ్గా యాప్ని బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. సో స్టే ట్యూన్. 9 or 9:30కి మాకు ఫైనల్ వెరిఫికేషన్ ఉంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. Much later. సో గైస్ 5:18 అవుతుంది టైం అయితే ఇప్పుడు. సో ఇందాకే ఇంటికి వచ్చాను. సో ఈరోజు ఎలా జరిగిందంటే, సో సెకండ్ వెరిఫికేషన్ అదే ఫైనల్ వెరిఫికేషన్ అని చెప్పాను కదా. సో ఆ ఫైనల్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయ్యింది. బట్ మార్క్స్ అయితే ఎవాల్యుయేషన్ అయితే ఏం చేయలేదు. ఇంకా ఫైనల్ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే ఒక 2 అవర్స్కి రిజల్ట్స్ అంటే విన్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. సో అలా మా హ్యాకథాన్ అనేది కంప్లీట్ అయిందనమాట. 3 days, ఆల్మోస్ట్ 3 days అండ్ 2 nights అనమాట. సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే నా ఫీడ్బ్యాక్ అంటే ఎక్స్పీరియన్స్ పక్కన పెడితే, ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్పినా ఏముందిలే అన్నట్టు ఉంటుంది. బట్ ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. అండ్ నా ఫీడ్బ్యాక్ ఏంటంటే, సో మీకు వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. మేము కూడా జస్ట్ ఇది ఫస్ట్ హ్యాకథాన్ కాబట్టి ఒకసారి పార్టిసిపేట్ చేద్దాం అని చెప్పేసి. అండ్ అలాగే హ్యాకథాన్ సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్ కాబట్టి పార్టిసిపేట్ చేశాము. సో నార్మల్గా మేము హ్యాకథాన్కి పార్టిసిపేట్ చేస్తామా లేదా అనేది మాకు ఫుల్ క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే హ్యాకథాన్ స్టార్ట్ అయ్యే ముందర రోజే మేము ఫిక్స్ అయ్యాం మా టీం అనేది. మేము అప్పటికప్పుడే ఫామ్ అయ్యి ఓకే చేద్దామా లేదా అనేసి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని అనుకున్నాం. బట్ స్పాట్ రిజిస్ట్రేషన్స్ అవైలబుల్ ఉన్నాయన్నారు వెళ్ళంగానే. సో ఇంకా
ఆటోమేటిక్గా అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు చేసి స్పాట్ రిజిస్ట్రేషన్ అయ్యి ఇంకంతా ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మిగతా తర్వాత ఏవైతే ప్రాసెస్ అవన్నీ ఫినిష్ చేసుకొని హ్యాకథాన్కి అటెండ్ అయ్యాం. సో అటెండ్ అయిన తర్వాత సో వాట్ రూల్స్ చెప్పారు అండ్ అలాగే సో రూల్స్ చెప్పిన తర్వాత నెక్స్ట్ క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి ఎంత క్యాష్ అండ్ సెకండ్ ప్రైజ్ వాళ్ళకి ఎంత క్యాష్ అమౌంట్ అండ్ అలాగే థర్డ్ ప్రైజ్ వాళ్ళకి ఎంత అలాగా సో అనౌన్స్ చేస్తారు. దాని తర్వాత ఏంటంటే ఒక్కొక్కరికి అంటే టీమ్స్ ఆల్రెడీ మేము స్పాట్ రిజిస్ట్రేషన్ అయి ఉన్నాం అండ్ అలాగే ఆల్రెడీ ప్రీవియస్ రిజిస్టర్ అయి ఉంటారు కదా ఒక 2-3 days బిఫోర్. వాళ్ళందరికీ ఎలా అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడే వాళ్ళ డొమైన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. బట్ మేము ఏంటంటే మా డొమైన్ మేము సెలెక్ట్ చేసుకునేదానికి ఛాన్స్ లేదు అప్పుడు. సో ఛాన్స్ లేకపోయేసరికి మేము డైరెక్ట్ ఇంకా హ్యాకథాన్ ఏదైతే హ్యాకథాన్ ఈవెంట్ జరుగుతుందో ఆ సెమినార్ హాల్కి వెళ్ళాం. సో వెళ్ళిన తర్వాత ఎవరైతే స్పాట్ రిజిస్ట్రేషన్ అయి ఉంటారో వాళ్ళందరినీ కాసేపు వెయిట్ చేయమన్నారన్నమాట. సో వెయిట్ చేసిన తర్వాత ఎవరికి ఏ డొమైన్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఆ డొమైన్లో ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ అనేవి కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు. సో ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఎలా అంటే ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో ఒకటి మనం పిక్ చేసుకోవాలి. సో అలాగా పిక్ చేసుకొని మాకు ఏ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంది వచ్చిందంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ట్రాకింగ్ అప్లికేషన్. సో ఆ ట్రాన్స్పోర్ట్ ట్రాకింగ్ అప్లికేషన్ అనేది మాకు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చింది. సో మేము ట్రై చేసాం మా వీలైనంత వరకు. మాకు నాలెడ్జ్ ఏమంతకు లేదు బట్ ట్రై చేసాం. సో పార్టిసిపేట్ చేద్దాం అనుకొని మేము ట్రై చేసాం అంతే. నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో మంచి టెక్నికల్ ఈవెంట్స్ డెఫినెట్లీ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ అలాగే మా టీం అనేది కొంచెం మంచిగా బాగా బిల్డ్ అయింది. అండ్ స్టార్టింగ్ ఫస్ట్ టైం ఇలా టీం బిల్డ్ చేసుకొని వెళ్ళడం కూడా మంచి ఎక్స్పీరియన్స్. సో ఓవరాల్గా నేను చెప్దాం అనుకునేది ఏంటంటే మీకు స్కిల్ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి అంతే. సో మీకు పార్టిసిపేట్ చేయడం వల్ల ఏమొస్తుంది అంటే టీం వర్క్ ఎలా చేయాలి అండ్ ఒక ప్రాజెక్ట్ని ఎలా బిల్డ్ చేయాలి అండ్ వాటి రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలా కలెక్ట్ చేసుకోవాలి. అఫ్కోర్స్ మేము ChatGPT అండ్ ఇలాగే AI టూల్స్ యూస్ చేసుకొని బిల్డ్ చేసాం, బాగానే వచ్చింది. బట్ మాకు డేటాబేస్ని కనెక్ట్ చేయడానికి ట్రై చేసిన తర్వాత కూడా అది రాకపోయేసరికి సో ఫ్రంట్ ఎండ్ వర్క్ అంటే అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్ వర్క్ మొత్తం బాగానే వచ్చింది. అండ్ డేటాబేస్ ఒక్కటి కొంచెం దెబ్బతీసింది అనమాట మమ్మల్ని. అండ్ దాని తర్వాత టైం ఉండుంటే ఖచ్చితంగా ట్రై చేసుకునేవాళ్ళం. ఇంకా టైం కొంచెం బాగుండుంటే అదే చెప్తున్నా, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, టీం వర్క్ ఎలా చేయాలి, ఇవన్నీ మంచి స్కిల్స్ అనేవి ఖచ్చితంగా మీకు వస్తాయి. ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ నాకు వీలైనంత వరకు నేను ఈ 3 days వీడియో అనేది షూట్ చేశాను. 3 days వీడియో షూట్ చేశా. సో ఇది నాకు తెలిసినంత వరకు లాంగ్ వీడియో వచ్చి ఉంటుంది. పార్ట్ 1 పార్ట్ 2గా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ చూద్దాం, మరీ లాంగ్ వీడియో వస్తే పార్ట్ 1 పార్ట్ 2గా చేస్తా, లేదనుకుంటే ఇలాగే సింగిల్ వీడియోగా పోస్ట్ చేద్దాం. సో ఆల్మోస్ట్ అంతా షేర్ చేశాను అనుకుంటున్నా. ఎడిటింగ్ చేసేటప్పుడు ఇంకా ఏమైనా షేర్ చేయకపోతే ఎడిటింగ్ చేసే టైంలో షేర్ చేస్తాను. ప్రస్తుతానికైతే అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.